వారొక లైఫ్ స్పాయిల్ అయినట్టు ఉంటుంది. ఎక్కడ కూడా ఉద్యోగం దొరకదు, పోలీస్ వెరిఫికేషన్లో క్లియర్ కాదు. సో కాబట్టి సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. నిన్న సాయంత్రం నుంచి కేంద్ర బలగాలు కూడా పోయినసారికి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నాయి. మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, వీడియోగ్రాఫర్స్ కావచ్చు, ఎక్కువ సంఖ్యలో ఈసారి మనము సూక్ష్మ కేంద్రాలు ఎక్కువ వలన డిప్లాయ్ చేయడం జరిగింది. ఇవన్నీ చర్యలతో నేను ఆశిస్తున్నాను చాలా ప్రశాంతంగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతుందని. అలానే ప్రజలందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలని, బెంగళూరులో మీ బంధువులు పిల్లలు ఎవరున్నా లేదా హైదరాబాద్లో ఉన్న వెంటనే వాళ్ళని రమ్మని చెప్పండి, ఓటు వేయండి. అలాగే వేసవి కాలం ఉంది కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం నుంచి చేసినప్పటికీ మీరు కూడా తొందరగా వచ్చి ఓటు వేయమని, వీలైతే ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్లు మరియు గొడుగు కూడా తీసుకువచ్చి ఓటు హక్కుని వినియోగించుకోమని అందరికీ దాదాపు 1031 ఉన్నాయి. జనవరి ఫిబ్రవరిలోనే ఆ నివేదిక పంపడం జరిగింది. ఇందులో 100% వెబ్కాస్టింగ్ ఉంది. అలాగే ప్రతి సెన్సిటివ్ ఉన్న దాంట్లో మైక్రో అబ్జర్వర్స్ వెళ్తారు, వారు డైరెక్ట్గా అబ్జర్వర్స్కే నివేదిక ఇస్తారు. 100% వెబ్కాస్టింగ్ అండ్ 100% మైక్రో అబ్జర్వర్స్ కవరేజ్ చేశాము. అంతేకాక దాదాపు 300